ఒక బాధ్యత గల పోలీస్ అధికారి అంటే తప్పు చేసిన వారిని మేము శిక్షిస్తాము, తప్పు జరగకుండా మేము చూసుకుంటాము, శాంతి భద్రతలను మేము కాపాడుతాము, లేకపోతే తప్పు ఎక్కడ జరిగిందో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే అటువంటి అధికారులను మనం ఏం చేయాలి, ఏమనాలి? ప్రజాధనాన్ని తీసుకుంటూ శాంతి భద్రతలు కాపాడాల్సిన, బాధ్యతగా ఉండాల్సిన ఒక పోలీస్ అధికారి నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేస్తే ఒక్కసారి మీరు ఆ అధికారి ఎవరో, అతని మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. మనవాళ్ళు ఉండబట్టే కదా అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మనవాళ్ళు ఉండబట్టే అక్కడికి వచ్చి విడదీసి అవసరాన్ని తీసి హాస్పిటల్ తరలించి చేయబట్టే కదా ఇటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. ఉండబట్టే కదా అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మనవాళ్ళు ఉండబట్టే వచ్చి అక్కడికి వచ్చి విడదీసి అవసరాన్ని తీసి హాస్పిటల్ తరలించి చేయబట్టే కదా ఇటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. చూశారుగా, ఒక బాధ్యత గల డిఐజీ అధికారి నిర్లక్ష్యపు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మీరందరూ కూడా చూశారు. మేము ఉండబట్టే కదా ప్రాణాలైనా కాపాడాము, లేకపోతే తలకాయలు లేచిపోయేటివి అని అంటున్నారు. అంటే ఆయన గారి మాటల్లో ముందుగా మీరు దెబ్బలు తినండి, ప్రాణాలు పోయేటప్పుడు మేము వచ్చి కాపాడుతాము, అప్పటి వరకు కూడా మీ చావు మీరు చావండి అనేటట్లే ఉంది. ఎందుకంటే పుండుపైన కారం చల్లినట్లు. ఒక బాధ్యత గల పోలీస్ అధికారి తప్పు ఎక్కడ జరిగిందో మేము కనుక్కుంటాము, తప్పు చేసిన వాళ్ళని మేము శిక్షిస్తాము, ఇలా జరగకుండా మరొకసారి మేము చూసుకుంటాము అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా మేము ఉండబట్టే కదా ప్రాణాలైనా మిగిలాయి, లేకపోతే తలకాయలు లేచిపోయేటివి అంటే దీని అర్థం మనం ఏమని అనుకోవాలి? అంటే మీరు దెబ్బలు తినండి, చివరిగా మేము సినిమాలో క్లైమాక్స్లో పోలీసులు వచ్చినట్లు మేము వస్తాము, అంతా జరిగిపోయిన తర్వాత మీరు తన్నులు తిన్న తర్వాత ప్రాణాలు మాత్రం మేము కాపాడుతాము అని ఈ డిఐజీ అధికారి చెప్పినట్లుగా మనం ప్రతి ఒక్కరూ కూడా అనుకోవచ్చు. ఈ డిఐజీ అధికారి చెప్పే మాటలు కూడా అలాగే ఉన్నాయి. సమాజంలో పోలీసు అధికారులు అంటే చాలామందికి కూడా ఒక గౌరవం. మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని కాపాడుతారు, మాకు ప్రాణహాని లేకుండా చేస్తారు, మాకు పోలీస్ అధికారులు, పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి మేము సురక్షితంగా ఉంటాము అని ఎంతో ధైర్యంగా ప్రజలందరూ కూడా ఊహించుకుంటారు. మాకు ఏం జరిగినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా మాకు న్యాయం చేస్తారు అనే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ ఇలా నిర్లక్ష్యపు మాటలు మాట్లాడుతూ మేము ఉన్నాం కాబట్టే తలకాయలన్నా మిగిలాయి, లేకపోతే తలకాయలు లేచిపోయేటివి అంటే కుండుపైన కారం చల్లినట్లే. బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడటం పోలీస్ అధికారులకు తగదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పోలీసు వ్యవస్థ అంటే గౌరవం పోతుంది. అంతా అయిపోయినాక సినిమాలో లాగా పోలీసులు వస్తారు అనే ప్రతి ఒక్కరు కూడా అనుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రవర్తిస్తే ఈ అధికారి మాటలు మాట్లాడినట్టుగాన ప్రతి పోలీస్ అధికారిగాన అలాగే ఉంటే ఇక శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా మిగలవు.